గత ప్రభుత్వము కావాల్సుకొని మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం అనే ఉద్దేశంతో తమ అక్రమ సంపాదన బయటికి వస్తే మేము జైలు పాలైతామనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఒకటే రోజు నేను చెప్పేది అంటే ఒక రోజే 600 మందిని ఫోన్ ట్యాప్ చేసిందంటే ఒక 3 సంవత్సరాలుగా రోజుకు 600 మంది లెక్క ఎంతమంది ఫోన్లు చేసి ట్యాప్ చేసి ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళకు అభద్రతా భావము పట్టుకున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు సూత్రధారులుగా ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అభద్రతా భావానికి లోనై మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఈ రాష్ట్రం నాది, నేను మళ్ళీ గెలుస్తా, దీన్ని ఎవడో ఎదురు చూపెట్టలేడు అని చెప్పి భార్య భర్తలు మాట్లాడుకున్నాయి, అన్నదమ్ములు మాట్లాడుకున్నాయి, అమ్మ తమ్ముడు మాట్లాడుకున్నాయి, వ్యాపారస్తులు మాట్లాడుకున్నాయి, సినిమా హీరోయిన్లు మాట్లాడుకున్నాయి, రాజకీయ నాయకులు మాట్లాడుకున్నాయి, తర్వాత విలేకరులు మాట్లాడుకున్నాయి. ఇవన్నీ విని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకొని దాన్ని నియంత్రించి దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఒక స్వార్థ బుద్ధితో వాళ్ళు ఇది చేసిండ్రు. ఇది రాజ్యాంగ విరుద్ధము, దేశద్రోహం కిందికి వస్తుంది. ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం రెడీగా ఉన్నది. సీట్ దర్యాప్తు జరుగుతూ ఉన్నది, సాక్ష్యాలను కూడా తీసుకుంటా ఉన్నది. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సాక్షిగా పోవడం జరిగింది. ఇలా ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ముఖ్యమైన వాళ్ళను తీసుకొని వాళ్ళతో విచారించిన తర్వాత వాళ్ళ సాక్ష్యాలు తీసుకున్న తర్వాత దోషులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఒకప్పుడు నేరాలు చేస్తే లేదా అవినీతికి పాల్పడితే రకరకాల పనులు చేస్తే నగన బహిష్కరణ ఇచ్చే రౌడ్ షీటర్ల మీద అట్లా కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ బహిష్కరణ చేసి జైల్లో పెట్టాలి. వాళ్ళు ఫ్రాడ్ కుటుంబం. అది తెలంగాణ అనే నినాదం పేరు మీద లక్షల కోట్ల దోపిడీ చేసి అందరినీ మానసికంగా శారీరకంగా విమర్శించిన దుర్మార్గులు వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇట్లా లీగల్ నోటీసులు పంపించడం ఈ విధంగా అయితే నడుస్తా ఉంది. అది పిరికోడు చేసే చర్య. కేటీఆర్ పిరికి పంద, వాడు ఎప్పుడైనా ఇట్లనే చేస్తూ ఉంటాడు. పిరికి పంద కేటీఆర్ అనేవాడు. లీగల్ నోటీసులు అంటే ఆయన నోటికి ఏది దొరుకుతుంది యువతల మాట్లాడొచ్చు. కానీ మా పిసిసి అధ్యక్షుడు జరిగిన విషయాలను జరుగుతున్నట్టుగా చెప్పి ఇది జరిగిందని చెప్పడం ద్వారా ఆయన అక్కడ ఇబ్బంది అని చెప్పి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. లీగల్ గా ఎదుర్కొంటాం, మేము మాట్లాడిన తప్పేం లేదు. దొరికిండు దొంగ, జైలుకి ఎట్లయినా పోతాడు కనుక ఇలాంటి చిన్నల కార్యక్రమాలు చేస్తున్నాడు కేటీఆర్. ఇప్పుడు మరి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకో విషయం కూడా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారిని విచారణకు రప్పించడం వల్ల దాన్ని ఏదో సాధించడం అని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి అయితే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సాధించినము ఏదో సాధిస్తాం అనేది కాదు. గత 9.5-10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చేసిన అవినీతి అక్రమ కార్యక్రమాలను, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను, దేశద్రోహ కార్యక్రమాలను బయటకు తీస్తే రాబోయే ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం జరుగుతూ ఉంటది. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం చాలా రోజుల నుంచి ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా దోపిడీకి గురి చేసింది కనుక ఆ దోపిడిని ప్రజల ముంగడ పెట్టి వాళ్ళు చేసిన అసాంఘిక కార్యక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి కఠిన శిక్ష వేయాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ వాళ్ళని జైలుకు పంపి వాళ్ళు శుద్ధ పూజలైతే, మన మాటలు చెప్పుకోవాలని సంసారాలు అయితే చట్టం ఒప్పుకోదు కదా. మేము ఉట్టెలం పట్టుకొని పోయి కోర్టు ముంగడ పెడితే కోర్టు ఒప్పుకోదు కదా. వాళ్ళు దొరికిన దొంగలు, దోపిడిదారులు, వాళ్ళు జైలుకు పోవాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు జైలుకు పోతారు. ఇప్పుడు జైలు పోకుండా ఆపడానికి కాంగ్రెస్ అడ్డుపడుతుంది, కాంగ్రెస్ నాయకులు కాపాడుతున్నారు అన్నట్లు. అరే కమిషన్లు ఎందుకు వేస్తాము, ఎంక్వైరీలు ఎందుకు జరుగుతాయి, వాళ్ళని విచారణకు ఎందుకు పిలుస్తాము, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, వివిధ రకాల కమిషన్లను మేము ఎందుకు చేస్తాము, ఎందుకు అడ్డుపడతాయి? ఇప్పుడు కవితను జైల్లో పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడో జరిగిందని విచారించుకొని లీగల్ సాక్ష్యాధారాలు తీసుకొని చేయడం జరిగింది. దానికంతా రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, లీగల్ గా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా ముందుకు పోతాం, జైల్లో పెడతాం. గత ప్రభుత్వము కావాల్సుకొని మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం అనే ఉద్దేశంతో తమ అక్రమ సంపాదన బయటికి వస్తే మేము జైలు పాలైతామనే ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఒకటే రోజు నేను చెప్పేది అంటే ఒక రోజే 600 మందిని ఫోన్ ట్యాప్ చేసిందంటే ఒక 3 సంవత్సరాలుగా రోజుకు 600 మంది లెక్క ఎంతమంది ఫోన్లు చేసి ట్యాప్ చేసి ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళకు అభద్రతా భావము పట్టుకున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురు సూత్రధారులుగా ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అభద్రతా భావానికి లోనై మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు. ఈ రాష్ట్రం నాది, నేను మళ్ళీ గెలుస్తా, దీన్ని ఎవడో ఎదురు చూపెట్టలేడు అని చెప్పి భార్య భర్తలు మాట్లాడుకున్నాయి, అన్నదమ్ములు మాట్లాడుకున్నాయి, అమ్మ తమ్ముడు మాట్లాడుకున్నాయి, వ్యాపారస్తులు మాట్లాడుకున్నాయి, సినిమా హీరోయిన్లు మాట్లాడుకున్నాయి, రాజకీయ నాయకులు మాట్లాడుకున్నాయి, తర్వాత విలేకరులు మాట్లాడుకున్నాయి. ఇవన్నీ విని ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకొని దాన్ని నియంత్రించి దాని ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఒక స్వార్థ బుద్ధితో వాళ్ళు ఇది చేసిండ్రు.
ఇది రాజ్యాంగ విరుద్ధము, దేశద్రోహం కిందికి వస్తుంది. ఆ దుర్మార్గులను కఠినంగా శిక్షించేందుకు మా ప్రభుత్వం రెడీగా ఉన్నది. సీట్ దర్యాప్తు జరుగుతూ ఉన్నది, సాక్ష్యాలు కూడా తీసుకుంటా ఉన్నది. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సాక్షిగా పోవడం జరిగింది. ఇలా ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ముఖ్యమైన వాళ్ళను తీసుకొని వాళ్ళతో విచారించిన తర్వాత వాళ్ళ సాక్ష్యాలు తీసుకున్న తర్వాత దోషులను ఖచ్చితంగా శిక్షించాలి. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. ఒకప్పుడు నేరాలు చేస్తే లేదా అవినీతికి పాల్పడితే రకరకాల పనులు చేస్తే నగన బహిష్కరణ ఇచ్చే రౌడ్ షీటర్ల మీద అట్లా కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ బహిష్కరణ చేసి జైల్లో పెట్టాలి. వాళ్ళు ఫ్రాడ్ కుటుంబం, అది తెలంగాణ అనే నినాదం పేరు మీద లక్షల కోట్ల దోపిడీ చేసి అందరినీ మానసికంగా శారీరకంగా విమర్శించిన దుర్మార్గులు వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. మా రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇట్లా లీగల్ నోటీసులు పంపించడం ఈ విధంగా అయితే నడుస్తా ఉంది. అది పిరికోడి చేసే చర్య. కేటీఆర్ పిరికి పంద, వాడు ఎప్పుడైనా ఇట్లనే చేస్తూ ఉంటాడు. పిరికి పంద కేటీఆర్ అనేవాడు. లీగల్ నోటీసులు అంటే ఆయన నోటికి ఏది దొరుకుతుంది యువతల మాట్లాడొచ్చు. కానీ మా పిసిసి అధ్యక్షుడు జరిగిన విషయాలను జరుగుతున్నట్టుగా చెప్పి ఇది జరిగిందని చెప్పడం ద్వారా ఆయన అక్కడ ఇబ్బంది అని చెప్పి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. లీగల్ గా ఎదుర్కొంటాం, మేము మాట్లాడిన తప్పేం లేదు. దొరికిండు దొంగ, జైలుకి ఎట్లయినా పోతాడు కనుక ఇలాంటి చిన్నల కార్యక్రమాలు చేస్తున్నాడు కేటీఆర్. ఇప్పుడు మరి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకో విషయం కూడా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారిని విచారణకు రప్పించడం వల్ల దాన్ని ఏదో సాధించడం అని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి అయితే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. సాధించినము ఏదో సాధిస్తాం అనేది కాదు. గత 9.5-10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి, అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చేసిన అవినీతి అక్రమ కార్యక్రమాలను, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను, రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను, దేశద్రోహ కార్యక్రమాలను బయటికి తీస్తే రాబోయే ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం జరుగుతూ ఉంటది. ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం చాలా రోజుల నుంచి ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా దోపిడీకి గురి చేసింది కనుక ఆ దోపిడిని ప్రజల ముంగడ పెట్టి వాళ్ళు చేసిన అసాంఘిక కార్యక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళకి కఠిన శిక్ష వేయాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ వాళ్ళని జైలుకు పంపి వాళ్ళు శుద్ధపూసలు అయితే, మన మాటలు చెప్పుకోవాలని సంసారాలు అయితే చట్టం ఒప్పుకోదు కదా. మేము ఉట్టెలం పట్టుకొని కోర్టు ముంగడ పెడితే కోర్టు ఒప్పుకోదు కదా. వాళ్ళు దొరికిన దొంగలు, దోపిడిదారులు, వాళ్ళు జైలుకు పోవాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు జైలుకు పోతారు. ఇప్పుడు జైలు పోకుండా ఆపడానికి కాంగ్రెస్ అడ్డుపడుతుంది, కాంగ్రెస్ నాయకులు కాపాడుతున్నారు అన్నట్లు కూడా. అరే కమిషన్లు ఎందుకు వేస్తాము, ఎంక్వైరీలు ఎందుకు జరుగుతాయి, వాళ్ళ విచారణకు ఎందుకు పిలుస్తాము, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, వివిధ రకాల కమిషన్లను మేము ఎందుకు చేస్తాము, ఎందుకు అడ్డుపడతాయి? ఇప్పుడు కవితను జైల్లో పెట్టాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడో జరిగిందని విచారించుకొని లీగల్ సాక్ష్యాధారాలు తీసుకొని చేయడం జరిగింది. దానికంతా రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, లీగల్ గా ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఖచ్చితంగా ముందుకు పోతాం, జైల్లో పెడతాం.